గుత్తంకాయ కూరకు రెడీ. రాయలసీమ గుత్తంకాయ. ఇది కూర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కు సపోర్ట్ చేయండి. బాయ్. ఫ్రెండ్స్, ఇటు కోసుకోవాలా టమాటాలు కూరలోకి. నూనె వంకాయలు మసాలా చూడండి. చూడు ఫ్రెండ్స్, చెక్క మొగ్గ నూనె వంకాయలకి ఇవి దూరంగా వేసుకోవాలి. తగినన్ని ధనియాలు వేసుకుంటేనే బాగుంటుంది. పొడి వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడో కొట్టి పెట్టినారు. మనం ఫ్రెష్గా వేసుకొని కొట్టుకుంటే బాగా రుచి ఉంటుంది. అట్లా దూరగా తగినంత ఆయిల్ వేసుకోవాలా. వంకాయలకి తగినన్ని తెరవాత గింజలు, తెరవాత గింజలు వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలా. కట్ చేసి తీసుకోండి. చూడండి, కట్ చేసుకున్న టమాటాలు నూనెలో పోసిన. తగినంత పసుపు, తగినంత ఉప్పు కలుపుకొని అవి వేసినాక కొద్దిగా పెడదాము. మూత వేసి పెడదాం. తగినంత కొబ్బెర, శనక్కాయ పప్పులు, ధనియాలు, చెక్క మొగ్గ, తెల్లవాయలు మొత్తం అన్ని లేతంగా మిక్సీ కొట్టుకోవాలా. మిక్సీ కొట్టుకున్న తర్వాత మళ్ళా తగినంత కారం ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకోవాలా. అప్పుడు వంకాయకు పడుతుంది. వంకాయలు బాగా ఇటు 4 పచ్చాలు కోసుకోవాలా. 4 పచ్చాలు కోసుకొని బాగా ఉప్పేసి కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. ఈ రకంగా వంకాయకు పెట్టుకోవాలా. బాగా పెట్టుకొని ప్లేట్లు వేసి పెట్టుకోవాలట. కాయకు ఈ రకంగా పెట్టుకోవాలి. అప్పుడు నూనె వంకాయ ఇది. ఇలా వంకాయకు మనం పట్టిన మిక్సీలోది అంతా మసాలా అంతా ఈ రకంగా వంకాయకు పెట్టుకొని నూనెలో ఇడిస్తే తింటా ఉంటే సూపర్ అని ఉండాలి. హలో, ఈ రకంగా చూడండి. అంటే ఇట్లా మసాలా పెట్టుకోవాలా. మసాలా పెట్టిన తర్వాత తీసి ఇది వేసిన టమాటా గుడ్డు బాగా మగ్గలిచ్చి బాగా మగ్గిపోయింది మెత్తంగా చూడు. ఈ రకంగా ఒక్కొక్క కాయ నూనెలో ఇడతాలట. ఆ రకంగా నూనెలో ఇడితే నూనె అంతా మగ్గేరకు
వంకాయ సూపర్గా ఉంటుంది. ఇక మిగిలినది మనం వంకాయలో పెట్టగా మిగిలిన మసాలా దీంట్లోనే పోసేసుకోవాలి. అట్లా అట్లా పోసేసుకొని బాగా బాగా మసాలా పట్టేట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగా వంకాయ మరగాల, అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇది లోగడ మేము చేసుకుంటున్న పద్ధతి. మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గెలిపియండి. చూడు ఇంకా బాగా మసాలా మరిగిందాక నూనె అన్నీ వంకాయకి పట్టినాక ఇంకా 2 సేపు మూసేసి పెడతాం. చూడండి ఫ్రెండ్స్, బాగా వంకాయకి పట్టింది. ఇంకొక 10 నిమిషాలు మగ్గితే ఇంకా ఈ పులుసు అంతా పోయి వంకాయకి పడుతుంది. అప్పుడు బాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది వంకాయ. గుత్తొంకాయ కూర మజాగా ఉంటుంది. రాయలసీమ గుత్తొంకాయ ఇది. మీకు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ రకంగా పాల్గొండి, తినండి, చూడండి. ఈ వంకాయ కూర మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.